BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. సుమారుగా 7-8 మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూశాను. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 2019-24 ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలించారో మీ అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించారో మనందరం సజీవ సాక్షులం. చాలా కష్టాలు అనుభవించింది పార్టీ, చాలా ఒడిదొడుకులు అనుభవించింది పార్టీ. కానీ ఎప్పుడు ఇన్ని బాధలు పడలేదు. నాలాంటి సీనియర్ శాసనసభ్యులే పార్టీ ఉంటుందా, ఏమవుతుందని బాధపడి నిద్రలేనటువంటి రాత్రులు గడిపాం. మీ అందరి అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో, లోకేష్ గారి అభిమానంతో, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. ఆ రోజు నేను పార్టీ కార్యాలయంలో కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడుండేవాడు కాదు. 5 సార్లు మంత్రులు చేసిన వ్యక్తులు, 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు కనబడమంటే కనబడేవాళ్ళు కాదు. బయటకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూశాం. అయితే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో చాలా పార్టీలు పుట్టాయి, గాలికే పుట్టాయి, గాలికే పోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హృదయాలలో పుట్టిన పార్టీ. ఈ పార్టీ కష్టం వస్తుంది, బాధ వస్తుంది, మనం ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ నిలదొక్కుకోగలమని కష్టపడి పనిచేశాం. 3 సంవత్సరాలు నిద్ర లేకుండా మీకు ఎన్ని ఇబ్బందులున్నా ఈ ఇబ్బందులని అధిగమించి మనందరం కష్టపడ్డాం. మొన్ననే మీరు ఎన్నికల ఫలితాలు చూశారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో పార్టీలు గెలిచారు. కూటమి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 57% ఓట్లు పడి 4 రోజులు నేను చూశాను. ఎక్కడ పెట్టిలో ఒక్క పైసా కూడా లేదు, మొత్తం ఖాళీ చేసేసారు. ఏం చేయాలో తెలియదు, ఈ రాష్ట్రాన్ని ఎలాగ గాడిలో పెట్టాలో తెలియదు. వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి, అధికారులకు అవగాహన పోయింది. ఈ రోజు ప్రజలు అచంచలమైన విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు, భారీ మెజార్టీతో ఇచ్చారు. ఏ విధంగా పరిపాలన చెయ్యాలో ఆలోచన చేస్తున్నాం. నేను శ్రీకాకుళం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా మాటిస్తున్నాను. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమర్థులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని మనం పెట్టాం. ఈ రాష్ట్రాన్ని 5-6 మాసాల్లోనే గాడిలో పెట్టి మళ్ళీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ కాంట్రాక్ట్ వచ్చి పనులు ప్రారంభించకపోతే ఎలా చెల్లించాలో అచ్చెన్నాయుడికి తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ రోడ్డు పూర్తి చేయడం, కోడిరామట్టి స్టేడియం, మార్కెట్ ఇవన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈ రోజు శ్రీకాకుళంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం డ్రైన్లు కూడా క్లీన్ చేయకుండా ఈ రోజు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తాను. ఈ రోజు ఈ జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు, వలసలకు వెళ్తున్నారు,
అవసరమైన జడ్జీలు కడతాను, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాము. చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు కోస్టల్ కారిడార్ ఒక రోడ్డు 4 లైన్స్ తో వేసి ఈ జిల్లా రూపురేఖలన్నీ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. కార్యకర్తలు అధైర్యపడద్దు, ఎవరైనా బెండపడద్దు. నాకు 24 గంటల సమయం ఉంది, కానీ 18 గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి పెడతాను. 5 సంవత్సరాలు అవసరపడ్డారు, 5 సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి ఈ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యకర్తలారా, 5 సంవత్సరాలు మన మీద చాలా ఇబ్బందులు పెట్టారు, అవమానాలు గురి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. కానీ మనం ఆ విధంగా చెయ్యొద్దు. అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం. ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు. చట్టం దాని పని దాన్ని చేసుకుని పోతుంది. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మత్స్యకారులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఈరోజు ఈ జిల్లాలో అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి నేను చాలా ధైర్యం వచ్చింది. నాకు లాంగ్వేజ్ రాదు, నాకు లాంగ్వేజ్ మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ప్రతి వారం 10 రోజులకి ఢిల్లీ వెళ్తాను. ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలో నాకు అవగాహన ఉంది. ప్రాజెక్టులు తయారు చేస్తాను. రామ్మోహన్ నాయుడుకి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అందుతుంది. కానీ నా ప్రధాన ధ్యేయం ఈ జిల్లాలో చదువుకున్న యువకులు ఉన్నారు, ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అవసరపడుతున్నారు. వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి. మొన్ననే డిఎస్సి తీసాం, ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం, ప్రైవేట్ పరిశ్రమలు చేస్తాం. ఏమీ లేకపోతే ప్రతి మండలంలో 4-5 ఎకరాలు ఎక్వైరీ చేసి పరిశ్రమల యొక్క కారిడార్ బట్టి ఎవరికైతే అందులో అనుభవం ఉందో వారికి అవకాశాలు ఇచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం నుంచి సహాయం చేసి స్వయం ఉపాధిని ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా నేనందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. ఎంతటి త్యాగం అంటే, ఎంతటి విశ్వాసం అంటే, ఒక కుటుంబంలో కేంద్రంలో మంత్రి, రాష్ట్రంలో మంత్రి ఇచ్చాడంటే ఇది ఆషామాషా విషయం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు నేను కష్టపడవచ్చు. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మీ అందరితో నాది బాధ్యత అవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఆ రకంగా ఇవ్వడం చాలా కష్టం. కానీ ఒక అచంచలమైన విశ్వాసం, ఒక నమ్మకంతో ఇచ్చారు. ఎక్కడ కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అచ్చెన్నాయుడు వల్ల, రామ్మోహన్ నాయుడు వల్ల ఒక కార్యకర్త, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే బాధపడ్డారని మాట లేకుండా శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను. నిరంతరం అందుబాటులో ఉంటాను. ప్రతి వారం వస్తే పార్టీ ఆఫీసులో కూర్చుంటాను. ఒక పూట కార్యకర్తలందరూ రండి, ప్రజలు రండి, సమస్యలు చెప్పండి. ఏదో మీరు చాలా మంది మంత్రులు చూశారు, అచ్చెన్నాయుడు చూడండి, మాట ఇచ్చారంటే ఏక కోసుకుంటారు తప్ప మాట తప్ప. ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో
ఆఫీస్ చూస్తే పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి మున్సిపల్ కార్యాలయంతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రారంభిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ రోజు రామ్మోహన్ నాయుడు నేను మీ ఎమ్మెల్యే ఒక 10 రోజులు మాకు బిజీ ఉంది. పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, ఛాంబర్స్ ఓపెన్ చేయాలి, మీటింగ్లు పెట్టాలి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఒక 10 రోజులు బిజీగా ఉంటాం. ఇది అయిన తర్వాత మీరే చూస్తారు. ప్రజలకి దర్బార్లు పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకుని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు నాయకులు చాలా ఆతృతతో ఉన్నారు. అధికారం వచ్చింది, అన్ని ఇప్పుడే చేసేయాలి, అయిపోవాలని ఆతృతొద్దు. మా అందరికీ తెలుసు మనం పడిన బాధలు. ఏ విధంగా మీకు సహాయం చేయాలి, ఏ విధంగా మీకు ఆర్థికంగా పరిపుష్టి చేయాలి, ఈ 5 సంవత్సరాలు మీరు ఏ రకంగా అవమానాలు భరించారో అన్ని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు మీ గ్రామాల్లో గౌరవం వచ్చే విధంగా మళ్ళీ మీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో మీకు సహాయపడతామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు నేను చాలా సార్లు ఎర్రనాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు చూశాను, నేను రాష్ట్ర మంత్రి అయినప్పుడు చూశాను. కానీ ఈ రోజు విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం మున్సిపల్ స్టేడియం వరకు ప్రజలు జనం నీరాజనం చూస్తే ఎంత సేవ చేసినా, ఎంత కష్టపడి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మరొకసారి శ్రీకాకుళం జిల్లా చరిత్ర తిరిగి రాశారు. 8 స్థానాలు గెలిపించారు. అందులో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీకి 55,000 మెజార్టీతో గెలిపించి జిల్లా చరిత్ర తిరిగి రాశారు. ఆయనకి నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. మీరు ఏ నమ్మకంతో విశ్వాసంతో దీనికి మీరు ఓట్లేశారు, శభాష్ శంకర్. ఉద్దండులు మంత్రి చేశారు, ఉద్దండులు పరిపాలన చేశారు. వారు చేయలేని పనులు మా శంకర్ చేతుల మీదుగా చేసి